రైట్ తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో అవినీతి జరిగిందంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. 10 ఏళ్ల నుంచి నిరుపయోగంగా ఉన్న ఫర్నిచర్ స్క్రాప్ ను నిబంధనలకు విరుద్ధంగా అనుచరులకు కేటాయిస్తున్నారంటూ ఆరోపించారు. రాత్రికి రాత్రే స్క్రాప్ ను తరలించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 80 లక్షలు విలువ చేసే స్క్రాప్ ను 8 లక్షలకి కేటాయిస్తున్నారని ఫైర్ అయ్యారు విద్యార్థి సంఘాలు. ఏదైనా పర్చేజ్ చేసేది ఈ టెండర్. నేను వచ్చినాక ప్రతి ఒక్కటి ఈవెన్ 1 lakh కూడా ఈ టెండర్ పిలిపిస్తున్నాను. రూపాయలు రాయిపించారు కదా, ₹1 తండి. ఎస్యూ యూనివర్సిటీ రిజిస్టర్ అవినీతి తిమింగలంగా మారిపోతున్నాడు. మనం చూసాం, దాదాపుగా 40 నుంచి 60 లక్షల రూపాయల సరుకు ఏదైతే స్క్రాప్ ఉందో అవన్నీ కూడా అక్రమంగా తరలించారు. మేము రిజిస్ట్రార్ గారిని, వీసీ గారిని ఒకటి అడుగుతున్నాం, అయ్యా మీరు విక్రయించాలనుకున్నప్పుడు మీరు టెండర్లకి ఎందుకు బహిరంగంగా ప్రకటన చేయలేకపోయినారు, ఎందుకు పేపర్ ప్రకటన ఇవ్వలేకపోయినారు? మీరు ఇచ్చింటే ఈరోజు ఏదో యూనివర్సిటీకి ఎంత ఆదాయం వచ్చేది, విద్యార్థుల యొక్క భవిష్యత్తు అంటే వాళ్ళకి పెట్టిన మెస్ కానీ ఇంకా నాణ్యంగా పెట్టిండొచ్చు. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈరోజు కుర్చీలు కానీ లేకపోతే ఏసీలు ఏమైనా కొత్తగా కొనాలంటే ఎవరైతే ఇప్పుడు 10 మంది అని చెప్తాను, మీరు 10 మంది కాదు 100 మందికైనా తెలిసి ఈ విషయాన్ని తెలుసుకుని యూనివర్సిటీకి వచ్చింటే టెండర్లు ఎక్కువ వచ్చాడు. కొటేషన్లు ఈరోజు ఒకరు రూపాయి వేస్తారు, ఒక ₹2 వేస్తారు, ఒక ₹10 కూడా వేస్తారు. సో మన ₹10 వేసేటువంటి వ్యక్తికి మనం ఇస్తే మనకు యూనివర్సిటీకి ఆదాయం వస్తుంది. మీ అధికార పార్టీకి ఎవరైతే సంబంధించినారో వాళ్ళకి మీరు టెండర్లు ఇవ్వడం అనేది చాలా బాధాకరం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, యూనివర్సిటీ రిజిస్టర్ గారిని ఖచ్చితంగా రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపో, లేకపోతే మీరు చేసినటువంటి అవినీతి పనులన్నీ కూడా మేము ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అవసరమైతే యూనివర్సిటీ వరకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి మీ యొక్క విషయాలన్నీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తాం.